రీసెంట్ టైమ్స్లో నేను చూసిన మోస్ట్ రియలిస్టిక్ ఫిల్మ్ ప్యాక్మెడ్లో. నా జీవితంలో చూసిన పాత్రలు, లైఫ్, ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చాయి అనమాట సినిమా చూస్తుంటే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎస్పెషల్లీ. సినిమా ఈజ్ అబౌట్ లీవింగ్ అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్. ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండాలి సినిమాలో, అది పికమేడ్లో ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయించారు. వాళ్ళు సంతోషపడితే నవ్వేలాగా, వాళ్ళు బాధపడితే బాధపడేలాగా. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది అనిపించింది. మెయిన్ స్ట్రీమ్ ఈజ్ డూయింగ్ సచ్ బిగ్ ఫిల్మ్స్. ఒక ప్యారల్గా ఇలాంటి ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఖచ్చితంగా రావాల్సిన నీడ్ ఉంది. కంప్లీట్ ఆ వాల్లో ఉంటాము, ఆ స్లమ్లో ఉంటాము, వాళ్ళ క్యారెక్టర్స్ మధ్యలో ఉంటాము, వాళ్ళ పెయిన్ మనం ఫీల్ అవుతాము. సో వెరీ వెల్ మేడ్ మూవీ. మన థియేటర్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మన చుట్టుపక్కల ఎవరో మన అక్క కావచ్చు, మనకు తెలిసిన పెద్దమ్మ కావచ్చు, ఇంకో చిన్నమ్మ కావచ్చు, వాళ్ళ భర్తలు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు ఎలా ఉంటాయి అనేది డైరెక్టర్గా చాలా బాగా చూపించారు. సేమ్ మా ఫ్రెండ్ జీవితం కూడా ఇలాగే ఉంది. ఏ ఫ్యామిలీ అయినా ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తుంది. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ మూవీ. వరలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంది. మహిళలు ధైర్యంగా ఉండి ముందుకు ఎలా వెళ్ళాలో నేర్చుకుంటారు ఈ సినిమా ద్వారా. పదే పదే ఇలాంటి సినిమాలు కనీసం సంవత్సరానికి ఒకటి వస్తే ప్రక్షాళనం అవుతుంది. ఎమోషన్స్ వర్ హైటెండ్. దట్ ఇట్ బి ఎనీ ఎమోషన్, హ్యూమర్, యాంగర్ ఆన్ పీక్. సినిమా అంటే ఇలానే ఉండాలి. లైక్ యు నీడ్ టు షో ఆల్ ద గుడ్, బ్యాడ్, ది అగ్లీ, ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ వాస్. బేసికల్లీ ఇలాంటి కాంటెంట్ ఓన్లీ మలయాళం, తమిళ్లో వస్తూ ఉంటాయి. మన దగ్గర ఐ థింక్ దిస్ అ బిగినింగ్ అనుకోవచ్చు. మన ఇంతకుముందు బాలచందర్ గారు ఇది కథ కాదు, అది గుర్తొచ్చింది నాకు ఈ సినిమా చూస్తే. ఒక పిల్లగాని చూసుకొని ఆమె అంత సాధించింది సారు. సత్య ధర్మంగా నేను మస్తు ఏడ్చింది, నేను మస్తు బాధపడ్డా. I did not expect the ending to be that way. That ending was very unexpected. ఆ ఎండింగ్ సెకండ్ హాఫ్ అయితే అసలు పీక్స్. అమ్మాయిలు అయితే పిచ్చిలోకి వెళ్ళిపోతారు.